సార్ ఒకసారి అట్లా అట్లా చెప్తా అది ఇది లెవెల్ అనుకుంటే ఇది ఓకే ఇట్లా పైకి అంటూ ఉంటే అరవాలి. ఓకే అందరికి ఓకే కదా? దొరికిపోయారు మళ్ళీ. ఇంకొకసారి లాస్ట్. ఓకే అటెంటివ్ ఉండాలి ఇక్కడ. తాగారా ఆల్రెడీ? వేసారా? పెద్దలు పడ్డాయా? అటెంటివ్. ఓకే సూపర్. థ్యాంక్ యూ. సో హాయ్, ఐఎమ్ రోహిత్. So I have done my 4 years of stand-up comedy course in civil engineering. ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ? మా కాలేజ్కి వచ్చారు ఏంటి కాంపిటీషన్? సో ఎంతమంది సివిల్? అమ్మాయి ఉన్నా నాన్న. ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు? సాఫ్ట్వేర్. నైస్. నాకు ఇదే అర్థం కాదు, సాఫ్ట్వేర్ ఎవడైనా చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ఇంజనీరింగ్. అంట్లు తోమేటోడు కూడా పైథాన్ నేర్చుకుంటున్నాడు, పైథాన్ కోడ్ రాస్తున్నాడు. నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు ఏం చేసినా సంబంధం లేదు, లాస్ట్కి సాఫ్ట్వేర్ అయితే వేసేయచ్చు. సో నేను అట్లా సివిల్ ఇంజనీరింగ్ చేశా. సో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ డిప్లొమా బ్యాక్గ్రౌండ్. సో నేను 10th తర్వాత ఇంటర్ కాకుండా డిప్లొమా తీసుకున్నా, విచ్ ఈజ్ ఆఫ్ 3 years కోర్స్. సో ఇంటర్ కాకుండా 10th తర్వాత డిప్లొమా 3 years అండ్ దెన్ ఇంజనీరింగ్ 3 years. సో మేమే అది ఎల్ఈ అని వస్తాం కదా, సెకండ్ ఇయర్లో జే అని వస్తాం, అది మేమే. సో మాకు ఎట్లుంటుందంటే ఇంటర్న్షిప్ ఉంటుంది, ఒక 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఏంటిది? డిప్లొమాలో. సో ఐ వాజ్ అసైన్ టు సమ్, నేను సివిల్ కాబట్టి ఐ వాజ్ అసైన్ టు సమ్ వాట్ వి కాల్ అసిస్టెంట్ ఇంజనీర్, యాజ్ అన్ అసిస్టెంట్. వాడికి ఏంటి, ఆమ్లెట్ అంటే పిచ్చి. నాకు పని చెప్పరా. నేనేమనుకున్నా, సివిల్ కదా నేర్చుకోవచ్చు ఏదో ఒకటి, రోడ్లు వేయడం, సో ఇదంతా నేర్చుకోవచ్చు అనుకున్నా. వాడికి ఏంటి, ఆమ్లెట్లు వేయడం అంటే పిచ్చి, ఆమ్లెట్ తినడం అంటే పిచ్చి. పొద్దున్నే రాగానే సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే, గుడ్డు లేదు కుదలేదు, ఇలా ఆమ్లెట్ వేసుకొని రాపో అన్నాడు. నేను చాలా నేర్చుకుందాం అనుకున్నా, మెజర్మెంట్స్ రాయడము, మెజర్మెంట్స్ తీసుకోవడము, అవన్నీ నేను ఇంట్లో మా అమ్మకి మస్తు హైప్ ఇచ్చేసి వెళ్ళా. నేను అసలు రోడ్లు వేయడం నేర్చుకుంటా కథలు పడ్డా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు అంటే, నీకంటే బాగా వేస్తున్నామ్మా ఇప్పుడు. సో అట్లా నాకు బాగా అలవాటు అయిపోయింది. సో 6 months నేను ఆమ్లెట్ వేయడంలో కోర్స్ చేశాను. నా రెజ్యూమ్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి కావాలండి. 6 months ఆమ్లెట్ కోర్స్, ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఇట్లా గుడ్డు వాళ్ళకి. సో అట్లనే నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది. సో 6 months ఏమన్నా పని 2-3 రోజులు చేస్తేనే 3వ రోజు అలవాటు అయిపోతుంది. సో అట్లా నేను 6 months చేసేసరికల్లా నాకు బాగా అలవాటు అయింది. నేను రాత్రి పడుకునేటప్పుడు ఆమ్లెట్ ఎలా వేస్తాం మామూలుగా, సో ఇలా వేస్తాం కదా. నేను రాత్రి పడుకున్నా, పక్కన మా అమ్మ ఉంది, స్టార్ట్ చేశాను. పొద్దున్న లేపి, నీకు డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తా, అక్కడిక్కడ పని చేయకు, నువ్వు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నట్టున్నావు అన్నది. సరే ఇట్లనే ఉండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా ఒకసారి, ఇట్లనే సేమ్. సో ఇక వాడు పక్కన పడుకున్నాడు, నేను గుడ్లో నిద్రలో కూడా వేసేస్తున్నా, అంత అలవాటు అయిపోయింది నాకు. నేను ఇక ఇట్లా So how many are single here? అట్లా ఇది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను.
పడుకున్నారా లేదా అని. సో ఒకసారి నాకు నా గర్ల్ ఫ్రెండ్కి ఒక చిన్న గొడవ అయింది. తన పేటిఎం ట్రాన్సాక్షన్స్ చూసింది. సో అన్నీ చెక్ చేస్తారు కదా, సో పేటిఎం ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ చేసింది. సో ఏమందంటే, ఈ 2000 ఎందుకున్నాయి ఇక్కడ, 2000 ట్రాన్సాక్షన్ ఏంటి అంది. ఏమైంది, 2000 ట్రాన్సాక్షన్ చేయకూడదా అంది. 2000 ట్రాన్సాక్షన్ చేయొచ్చు, కానీ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ అని ఉంది ఇక్కడ. నేనేం చేశా, 2000 ట్రాన్సాక్షన్ వాడే వరకు కావాలంటే ఇచ్చాను, ఇట్లా క్యాష్ కావాలంటే నాకు క్యాష్ కావాలని చెప్పి ఆన్లైన్ చేస్తే తీసుకున్నాను. అది 12ంటికి తీసుకున్నావా నువ్వు? అరే పెట్రోల్ అయిపోయింది భయ్, ఏమైంది ఇప్పుడు అంటే, దాని తర్వాత మెడికల్ షాప్లో ఎందుకు ఉంది 20 రూపీస్. సో ఎంతమందికి ఫోన్ బాత్రూమ్కి తీసుకెళ్ళడం అలవాటు? నిజంగా ఉందాం ఇక్కడ ఈ ఈ నిజంగా ఒకసారి వేసుకున్న దానికి నిజంగా అలవాటు ఉండే. నాకైతే చాలా అలవాటు అయిపోయింది అది. ఫోన్ ప్రతిసారి కాదు, అన్నిసార్లు, రోజుకు 4 సార్లు వెళ్తే 4 సార్లు కొడితే ఫస్ట్ వర్షం పడుతుంది, తర్వాత చినుకులు కూడా రావు. అదే అంటే నాకేమైపోయిందంటే, మనకి ఆ మనుషులకి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. రీల్స్ షార్ట్ ఫామ్ కంటెంట్ చూసి 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 అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఎవడన్నా 4 నిమిషాలు ఏమన్నా సోచ్ చెప్పాడు అనుకో, దెంగే ఎలా ఊరికే చోలోకి ఇయ్యకూడదు, దెంగే పక్కకి చిన్నగా ఏమన్నా ఉంటే చెప్పు. సో అట్లా అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి మనం రీల్స్కి బాగా ఎడిక్ట్ అయ్యాం. రీల్స్కి ఎడిక్ట్ అయ్యామా లేదా ఒప్పుకోవాల్సింది. ఓకే, మనకు ఒక 2 నిమిషాలు దొరికితే దానిలో 3 నిమిషాలు రీల్సే చూస్తాం మనం, అర్థమైందా? సో అట్లా మనం రీల్స్కి ఎడిక్ట్ అయ్యి ఏం చేయలే, మనం రీల్స్ చూడడమే పనిలా పెట్టుకుంటున్నాం. మనం ఫోన్ యూజ్ చేస్తున్నట్లేదు, ఫోనే మనల్ని యూజ్ చేస్తున్నట్టుంది. స్నాప్చాట్ యూజర్స్ అయితే వేర్లే. స్నాప్చాట్ అంటే స్నాప్చాట్ వాడడం కాదు, స్నాప్చాట్లో ఎంప్లాయీస్ వాళ్ళు. కరెక్ట్గా చూస్తే స్నాప్చాట్ యూజర్స్ కాదు, శాలరీస్ ఇవ్వాలి వాళ్ళకి. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పెట్టాల్సింది స్నాప్. తినేటప్పుడు ఫుడ్ వస్తే స్నాప్ పెట్టేసి తింటాం ఫస్ట్. డైరెక్ట్ తింటే అమ్మో, వాడైతే పక్కన నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు స్నాప్లు ఎలా పెడతాడంటే ఇక చెప్పక్కర్లేదు. వాడు ఫస్ట్ ఏమైనా చేశాడంటే ఫస్ట్ స్నాప్ పెట్టే చేయాలి. వాడితో ఒకసారి వెళ్ళా ఒక దగ్గరికి, సరే వచ్చింది కదా మ్యాగీ అని చెప్పి తిందామంటే చెయ్యి మీద ఫ్యాట్ అని కొట్టాడు. ఏమైందిరా, ఎందుకు కొట్టావంటే, స్నాప్ తీయాలి కదరా, ఎందుకు కొత్తది ఆర్డర్ పెట్టుకోవద్దు. అరే ఉన్నదే నా లవడాలో 40 రూపాయలు, సిగరెట్లు తాగకుండా మనం ఇక్కడికి వచ్చి మ్యాగీ తిందామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు 40 రూపాయలు ఏడకి వెళ్ళేస్తామంటే, లేదురా ఇప్పుడు స్నాప్ పెట్టాలి ఎట్లా. పక్కనోడు ఎవడో తింటున్నాడు, సిగ్గు శరం మానం మర్యాద అన్నీ పక్కన ఇట్లా పడేసి నా ఒక్కసారి స్నాప్ పెట్టుకుంటాను. పక్కన ఉన్నాడు వీడు. యాక్చువల్గా నాకు ప్రదం చేసింది, వీడికేం ముట్టింది. కొంతమంది సిగరెట్లకు అలవాటు అవుతారు, కొంతమంది మందుకు అలవాటు అవుతారు. ఇదేం అలవాటు, ఇదొక వ్యసనం స్నాప్చాట్ అనేది. సో నాకు అట్లా ఇన్స్టాగ్రామ్ బాగా అలవాటైంది. అందరికీ అలవాటైంది, మనం ఏంది ఒప్పుకోం అంతే. యాక్చువల్గా అందరికీ అలవాటైంది. నాకు ఎట్లా అంటే, అది లేనిది ఫోన్ ఇన్స్టాగ్రామ్ లేనిది రావట్లేదు. బాత్రూమ్కి వెళ్తే పని కావట్లేదు, అది లేనిది. ఒక్కసారి వెళ్ళా డాక్టర్ గారు, కాదేమే నువ్వు చేయవచ్చే లేకపోతే. సో ఒకసారి అంటే అది బాగా అలవాటైంది ఇన్స్టాగ్రామ్ నాకు. అది పైకి స్క్రోల్ చేయకపోతే కిందకి స్క్రోల్ కావట్లేదు, అదేంటో అర్థం కావట్లేదు. ఒక్కసారి వెళ్ళా నేను, అంటే నాకు అలవాటు అయిపోయింది బాగా అని నాకు అర్థమైంది. అదే కదా, నాకు అర్థమైంది అది నాకు అలవాటు అయిందని. నేను ఒకసారి తీసుకోకుండా వెళ్ళా. ఫస్ట్ 30 seconds ఆఫ్ మై లైఫ్ ఫస్ట్ అసలు ఇక సరే అలవాటు అయింది కదా, కొన్ని సీన్స్ చెప్తాం ఎట్లా అలవాటు అయిందో. ఒకసారి ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో, నాకు అర్జెంట్ వస్తుంది, ఫోన్ డెడ్. నాకేం అర్జెంట్ వస్తుంది, నాకేంటి తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ స్క్రోల్ చెప్తే రావట్లేదు.
ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి 5%, 6% వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళా అయిపోయింది. రెండు రీల్స్ చూస్తే అయిపోద్ది. కొంతమందికి సిగరెట్లు కొడితే కానీ రాదు, తెలుసా మీకు? మీరు కనుక సిగరెట్లు కొడితే కానీ రాదు. కొంతమందికి అట్లా ఉంటుంది, టీ తాగితే కానీ రాదు. కొంతమంది వాటర్ ఎక్కువ తాగాలి, మనకి ఇది ఎక్కువైంది. ఇట్లా నేను ఒకసారి ఏమైందంటే డేటా అయిపోయింది. బా, ఎన్ని కష్టాలు లైఫ్లో, జీవితంలో ఎన్ని కష్టాలు చెప్పు. బాత్రూంలో నీళ్ళు లేకపోయినా ఏం కాదు, ఫోన్లో డేటా ఇంపార్టెంట్, డేటా రీఛార్జ్ ఉండాలి. నేనేం చేసా, సేమ్ పరిస్థితి. అర్జెంట్ వస్తుంది, ఇక్కడేమో డేటా తిరుగుతూ ఉంది. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే ప్లీజ్ రా, ఒక 1 GB రీఛార్జ్ చేయరా అన్న. వాడు ఏమంటే, నేను బండి మీద ఉన్నారా, ఒక్క నిమిషం ఆగన్నాడు. అరే ఒక్క నిమిషంలో చాలా అయిపోతురా, నువ్వు అర్జెంటుగా చేయరా అన్న. వాడు ఏంటంటే, అరే అంత అర్జెంట్ అయితే బాత్రూమ్కి వెళ్ళరా అంటే, నేను దానికే రా అడిగేది, చెయ్యిరా ఫస్ట్ అంటే చేశాను. అప్పుడు మళ్ళీ అది అంత అలవాటు అయిపోయింది. సో నేను ఇక నాకు అర్థమైంది, నాకు చాలా అడిక్ట్ అయింది ఫోన్ అని చెప్పి. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేశా, అరే మా నీకు తెలిసిన మంచి డాక్టర్లు ఎవరు ఉంటే చెప్పరా. అరే మొన్న నాకు జాండీస్ వచ్చినప్పుడు వాడు చాలా భయం చేశాడు రా ట్రీట్మెంట్ అన్నాడు. నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే నాకు ఏదో డౌట్ వస్తుంది, ఏం చేశాడు రా అన్న. కళ్ళు ఎల్లో అవుతున్నాయి, జాండీస్ వచ్చినట్టుందని చెప్పి వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఐ డ్రాప్స్ ఇచ్చి పంపించాడు వాడు. వాడు నాకు చెప్తున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళని. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు రీల్స్ చూస్తూ బిజీగా ఉన్నాడు లోపల. నా ఎడిక్షన్ తీసేయడానికి వాడు ఎడిక్ట్ అయ్యాడు. సో ఒకసారి ఇట్లనే బాత్రూంలో కూర్చున్నాం. సో మా మమ్మీ వచ్చి ఇంతసేపు బయటికి రా, నాకు అర్జెంట్ పని ఉంది. ఆగమ్మా లోపల ఉన్నా ఏంటి అంటే, నువ్వు తొందర బయటికి రా, ఎంతసేపు పడుతుంది కరెక్ట్గా చెప్పండి. నేనన్నా 15 minutes 25 seconds పడుతుందమ్మా మినిమం, కొంచెం పెద్ద వీడియో ఇది పడుతుంది అన్న. సో మా నాన్న కూడా ఫన్నీ. సో మా నాన్న ఎట్లా అంటే, నాన్న ఫ్రెండ్స్ అందరూ చిప్స్ తిందామంటున్నారు, చిప్స్ ఒక 2000 ఉంటాయి, చిప్స్ తింటామని చెప్పాను. మందు ఇప్పుడు మందు అని చెప్పలేం కదా. సో చిప్స్ తింటాం అన్నాం, ఒక 2000 అయినా అన్నా అంటే వేసాడు పాపం. చూస్తే ఫోన్పేలో 500 4 సార్లు ఉన్నాయి. నాకు అర్థం కాలే, ఏమైంది నాన్న, వేసాడు పాపం. ఎందుకు నాన్న 500 4 సార్లు వేసామంటే, 2000 రూపాయల నోటు బ్యాన్ అయింది కదా చిన్న, సో వేస్తే నీకు పడతాయో లేదో తెలియదు. సో అట్లా మా ఫ్రెండ్కి ఒకటికి సేమ్ జాండీస్ అని చెప్పాయి కదా, వాడి ట్రీట్మెంట్ గురించి చెప్తాం ఒకసారి. సో వాడికి ఏంటంటే చాలా సీరియస్ అయింది. సో ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 11 జాండీస్ 11 ఉంటే లివర్ దెంగేయడం అవుతుంది, అర్థమైంది. సో అంటే ఇది ఉంటుందంట మెట్రిక్స్. సో లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుందంట. సో ఏమన్నారంటే ఇట్స్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ లైఫ్, కొంచెం వాటితో జాగ్రత్తగా ఉండండి. సో వాడికి చెప్పండి, సో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, చనిపోయే స్టేజ్ కూడా రావచ్చు వాడికి. సో బీ ప్రిపేర్డ్ అండ్ వాడిని కూడా ప్రిపేర్ చేయండి అన్నాడు. సో జాండీస్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాడు మనం ముందే చెప్పాడు, జాండీస్ ఇట్లా వీడికి హైయర్ స్టేజ్లో ఉందని చెప్పి. సో మాకు ఇదంతా తెలవగానే వాళ్ళ పేరెంట్స్ అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళందరికీ భయం వేసింది, వీడేంటి జాండీస్ తెచ్చుకొని ఇట్లా అవుతున్నాడని. సరే మేము వెళ్ళాం వాడి దగ్గరికి. హాస్పిటల్కి వెళ్తే సర్లేవాన్ని చూడాలి కదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అక్కడ రిసెప్షన్లో రాయమన్నారు, పేర్లు రాయమన్నారు. మా ఆఫీస్ ఫ్రెండ్ వాడు యాక్చువల్గా. సో పేరు రాసాం. అసలు యాక్చువల్గా రిసెప్షన్లో ఏం రాస్తాం, పేరు, వాడితో నీకు సంబంధం, సైను, పేరు రాశా రోహిత్. ఆఫీస్ కొలీగ్ స్పెల్లింగ్ రాలే, ఆఫీస్ కాలేజ్ అని రాశా. అక్కడ కాలేజ్ కొట్టేసి మొత్తానికి అయితే ఫ్రెండ్ కదా వాడు, మనకి ఫ్రెండ్ అని రాశా. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాడికి ఇదంతా తెలియదు, వాడి సిచ్యువేషన్ వాడికి తెలియదు.
ఇంత ఏంటి చనిపోయి స్టేజ్కి వస్తున్నాడు ఆర్ జాండీస్ ఇంత ఉందని వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నాడు. సో మాకు చెప్పారు, వాడికి తెలియదు, వాళ్ళ అమ్మ మాకు చెప్పింది. సో ఏమైపోయిందంటే లోపలికి వెళ్ళంగానే బాబా సిగరెట్ తెచ్చావా అని. అరే ఆగురా, సిగరెట్ చేయకూడదు ఇక్కడ, ఇది జాయింట్ తెచ్చా కానీ ఇద్దాం. సో తెచ్చా కానీ ఆగన్నా. అరే బాబా తేరా వాడు అసలు చైన్ స్మోకర్, వాడు చైన్ స్క్రోలర్, వాడు చైన్ స్మోకర్. సో వాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. అంటే ఇక వాళ్ళ అమ్మ ఏమందంటే ఇక మీరు కన్వే చేయండి, కొంచెం విషయం సీరియస్ అని చెప్పి కన్వే చేయండి అన్న. మేము ఎలా చెప్పాం వాడికి, లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. సో నువ్వు హ్యాపీగా ఉండాలంటే రేపు ఉంటావో లేదో తెలియదు, ఇప్పుడే కూడా వేసుకొని పడుకో. రాత్రి పడుకునేటప్పుడు ఇలాగే సోజావు, ఎందుకంటే నువ్వు లేస్తావో లేదో తెలియదు కదా. సో రాత్రి పడుకునే ముందు ఒక్కసారి దడ సినిమా చూసి పడుకో, రేపు లేచినా లేకపోయినా నీకు రిగ్రెట్ ఉండదు. సో సరే, వాడికి అది కాన్సెప్ట్ బాగా నచ్చింది. మేము కూడా బయటికి దండుపాలెం బ్యాచ్ లాగా 15 మంది వచ్చాం లోపలికి. నేనేమన్నారు బయటికి వచ్చేసాం. మళ్ళీ ఒక 5 days తర్వాత వచ్చాం. వాడికి ఇంకా సీరియస్ అయిపోయింది. వాడికి విషయం ఇంకా జాండీస్ కాకుండా వాడు జాండీస్ తగ్గింది కానీ వాడి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. మాకు అర్థం కాలే ఏమైంది రా. లోపలికి వెళ్తే అరే చెప్తా ఇప్పుడు 5 days రా, 5 days అయింది మీరు చెప్పి. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. రాత్రి పడుకునే ముందు తర కొట్టేసి అయిపోయింది, పడుకున్నా. భయం అంటే లేస్తానో లేనో భయంతో కొట్టి పడుకున్నా. పొద్దున్నే లేచిన తర్వాత ఆనందం ఇంకోసారి కొట్టా. రాత్రి బాధతో కొట్టా, పొద్దున్న లేచి మళ్ళీ ఆనందంతో కొట్టా. వాడికి జాండీస్ ఇలా తగ్గిపోయింది, ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంత తగ్గిపోయినాయి. ఇంకా వాడికి సెలైన్ లెక్కిస్తున్నాడు చిన్నగా. సో ఇట్లా అంటే ఐఎమ్ సింగిల్, ఇప్పుడు నేను సింగిల్. సో ఎంతమంది సింగిల్ ఉన్నారు ఇక్కడ? అది మనం బెస్ట్. సో సింగిల్ లైఫ్ ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగ్. సో ఆల్రెడీ ఒకసారి రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు అంటే అదొక టాక్సిక్ రిలేషన్, చాలా టాక్సిక్ రిలేషన్. ఇప్పుడు బాగుంది నా లైఫ్. సో కానీ అప్పుడప్పుడు మనకు కూడా కలర్లు కావాలనిపిస్తుంది లైఫ్లో. అప్పుడప్పుడు 2000 కొట్టైనా కలర్ చూద్దాం, ఆర్ ఏదో ఒకటి చేద్దాం అనిపిస్తుంది. నేనేం చేశా అంటే నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ 3 మెసేజ్లు పెట్టేశా. నాకు చిరాకు తప్పింది. హాయ్, ఐ లవ్ యూ, డైరెక్ట్ విల్ యూ మ్యారీ మీ. మొత్తం అంటే ఇక నాకు ఈ లవ్ సిచ్యువేషన్షిప్లు వేసుకోవడం అదే వేరేవన్నీ వద్దు. ఇక పెళ్లి మెటీరియల్ ఎత్తుకుదామని చెప్పి నా కాంటాక్ట్ లిస్ట్లో అన్మైల్ ఉన్న వాళ్ళందరికీ హాయ్, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ. ఏమేంటి అవి? హాయ్, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ. ఇది అందరికీ పెట్టేశా. ఇది నా కాంటాక్ట్ లిస్ట్లో అందరికీ పెట్టేశా. సో ఒక రిప్లై వచ్చింది, తీసి ఓపెన్ చేసి చూసా. హాయ్ అంది. హాయ్ అన్న నేను కూడా మళ్ళీ ఐ లవ్ యూ 2 అంది. నేను 2 హార్ట్ సింబల్స్ పెట్టా, రెడ్ కలర్వి. సరే ఏం పేరేంటో చూద్దామని చెప్పి బయోలోకి వెళ్ళా. పేటిఎం లింక్ ఉంది. టైంపాస్ విల్ బి బ్లాక్డ్ అని ఉంది. తర్వాత ఏమంటే ఒక మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే క్యూఆర్ కోడ్ పెట్టి దీనికి 500 కొట్టు స్వర్గం చూపిస్తారు. మీకు నెవర్ హ్యావ్ ఐ ఎవర్ తెలుసా? అంటే అంటే ఇది కాదు, చిన్నపిల్లలు బాగమ్మ అలా చేయకూడదు. నువ్వు ఇక్కడ అసలు ఆడియన్సే కాదు. ఫస్ట్లీ స్కూల్లో హాలిడే ఉంది కదా అని వచ్చేసావు, టిక్ అని. ఇవన్నీ ఇక్కడ అన్ని గాల్లో దడదడ ఉంటాయి. సో ఎక్కడికి ఎవరైతే రాకూడదో వాళ్ళే వచ్చారు ఇక్కడికి, అదేంటో. సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ తెలుసు కదా. సో యాక్టివిటీ ఏంటంటే అందరు ఇటు చూడాలి ఒకసారి, ఫోన్లు ఇన్స్టాగ్రామ్ కాకుండా. సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అని చెప్పి కంటిన్యూషన్ ఉంటుంది. అప్పుడు అందరి దగ్గర డ్రింక్స్ లేవు కదా. సో మీరు అది చేసి ఉంటే, సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్లెప్ట్ విత్ మై ఎక్స్ అంటే అనాలంతే, అనాలంతే. ఒకసారి అనండి అంతే, అదొక్కసారి అనాలంతే. మీరు తినండి పర్లేదు, యూ ఈట్. ఓకే.
అందరి దగ్గర ఫుడ్ ఉంటే ఒక గ్రాబ్ తీసుకునే, లేకపోతే డ్రింక్స్ ఉంటే డ్రింక్స్ ఎత్తుదాం అనుకున్నాం, కానీ అందరి దగ్గర డ్రింక్స్ లేవు కదా. మీరేంటి డబ్బులు లేవు మీ దగ్గర, ఎందుకు ఆర్డర్ చేయట్లేదు? 200 ఇచ్చి నువ్వు. సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అని చెప్పి నేను గ్యాప్ ఇస్తా. అంటే నెక్స్ట్ ఏంటని చెప్తా, ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్ ఒప్పుకుంటే ఊ అని అంతే. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ పీడ్ ఇన్ ఎ పూల్. పీడ్ ఇన్ ఎ పూల్, స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా చెయ్యారా? అంటే చేసాము పోస్తామని కాదు, ఒకసారి ఊ అంటే అయిపోయింది. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ట్రంక్ డైల్డ్ మై ఎక్స్. ట్రంక్ డైల్డ్ అంటే తాగేసి ఫోన్ చేయడం లేదా? ఎవరు చేయలేదు. సో ఎవర్ హ్యావ్ ఐ ఎవర్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్, చీని అమ్మ చదువురాదు బార్డర్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఫార్టెడ్ ఇన్ గ్రూప్. పిట్టారా? ఇప్పుడు చేయలేదు నేను, దట్ స్టిల్. సో ఇది ఈ పిత్రంలో ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఉంది. సో నాకు చిన్నప్పుడు 2 ట్రామాలు ఉండేవి. అంటే రెండు రూల్స్ లాగా చెప్పారు నాకు. పిత్తినప్పుడు ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ పిత్తిన స్మెల్ వస్తుందో ఆడే కల్ప్రిట్. థ్యాంక్ యూ గైస్, దట్స్ మై డే.